నల్గొండ జిల్లాలో రైతు భరోసా అయోమయంగా మారింది. అర్హులైన చాలా మంది రైతులకు భరోసా డబ్బులు జమ కాలేదు. ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేవలం 30% మాత్రమే డబ్బులు జమ అయ్యాయి. మిగతా రైతులు డబ్బుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయకుండా జాప్యం చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 లక్షల మంది రైతులు ఉన్నారు. 26 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా వానాకాలం సీజన్లో రైతు భరోసా కింద సుమారు 1100 కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 4.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో కేవలం 310 కోట్లు మాత్రమే జమ చేసింది కాంగ్రెస్ సర్కార్. దాదాపు 7 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు ఇంకా అందనే లేదు. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. గుంట భూమి నుంచి 2 ఎకరాలున్న రైతులకు మాత్రమే ఇప్పటి వరకు డబ్బులు జమ చేసినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. మరి మిగతా వారి పరిస్థితిపై అధికారుల వద్ద సమాధానం లేదు. గత యాసంగి సీజన్లోనూ కేవలం 4 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా డబ్బు జమ చేసి మిగతా వారందరికీ రైతు బంధు ఎగ్గొట్టారు. 4 ఎకరాల పైన ఉన్న రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసి చివరకు ఆశలు వదులుకున్నారు. ఈ వానాకాలం సీజన్లో కూడా సగం మందికి మాత్రమే భరోసా ఇస్తూ మిగతా సగం మందికి ఎగ్గొట్టేలా ప్లాన్ చేసిందని రైతులు మండిపడుతున్నారు. చిన్న సన్నకారు రైతులకు కూడా బ్యాంక్ అకౌంట్ బ్లాక్ లో పెట్టి భరోసా డబ్బుల్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందంటున్నారు. మరోవైపు 1 ఎకరం ఉన్న రైతులకు కూడా కేవలం 10 గుంటల భూమికి మాత్రమే డబ్బు జమ అవుతోంది. అధికారులను అడిగితే కుంటి సాకులు చెబుతున్నారంటూ అన్నదాతలు ఫైర్ అవుతున్నారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు సరిగా రైతు బంధు పడక మరే భరోసా పడక చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. ఇవాళ జేడీ ఆఫీస్ చుట్టూ బ్యాంకుల చుట్టూ క్యూలు కట్టి రైతులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఒక రైతు కూడా ఇంతవరకు 15% రైతులకు ఇంకా రైతు భరోసా పడక ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. రైతు భరోసా విషయంలో మరి దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. మరి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రైతులు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అన్నదాతలు ప్రతిరోజు బ్యాంకుకు వెళ్లి అకౌంట్లను చెక్ చేసుకోవడం, డబ్బులు జమ కాకపోవడంతో ఊసురమంటూ వెనుదిరగడం జిల్లాలో నిత్యకృత్యమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎరువులకు కూడా డబ్బులు లేక రైతులు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. అదే సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో సీజన్ మొదలవగానే తమ అకౌంట్లో టకీమని డబ్బులు పడేవని చెబుతున్నారు. రేవంత్ పాలనలో వ్యవస్థ తారుమారైందని వాపోతున్నారు. వ్యవసాయం సర్వనాశనమైందని రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. రైతు భరోసా కానీ రైతు బీమా కానీ క్లారిటీగా ఇవ్వడం లేదు. మరి మొన్న రైతు భరోసా వేసినా అని చెప్పారు, 3 ఎకరాల వరకు అని చెప్పారు. కనీసం అరెకరం ఉన్న వాళ్ళకు కూడా ఇంతవరకు పడక రైతులు చాలా అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. పేద రైతులకు ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చి దాన్ని బజారు పాలు చేసిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతులందరూ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. తెలంగాణ రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులకు పెట్టుబడి సాయంగా అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అయితే ఈరోజున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధుని 10,000 ఇస్తే 15,000 ఇస్తామని మోసం మాటలు చెప్పి, అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మాయమాటలతో అధికారం ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ కౌలు రైతులకు బోను ఉన్న రైతులకు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఈరోజు దొంగ హామీలతోని దొంగ మాటలతోని ఈరోజు కనీసం రైతు బంధు ఖాళీ మెసేజ్లలో చూస్తున్నారు కానీ బ్యాంకులకు పోతే అకౌంట్లలో డబ్బులు కనపడతలేవు. ఇలాంటి దొంగ మాటలు దొంగ హామీలతోనే ముందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని మరొకసారి తెలియజేసుకుంటూ ఇకనైనా సర్కార్ స్పందించి వెంటనే రైతు భరోసా నిధులు జమ చేయాలంటున్నారు అన్నదాతలు. ఓవైపు సాగునీటికి ఇబ్బందులు, మరోవైపు పంట పెట్టుబడి సాయం అందక కష్టాల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.